హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో వీడియోస్ పెట్టి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే నేను సెల్ఫ్గా డిజైన్ చేసుకున్న లెహెంగాస్ అండ్ కొన్ని డ్రెస్సెస్ చూపించబోతున్నాను. ఫస్ట్ డ్రెస్ చూసేద్దాం. ఇది ఒక డ్యూయల్ షేడ్ లెహెంగా, మొత్తం ఇట్లా సీక్వెన్స్ వర్క్ అన్నమాట. కనిపిస్తుందా, మీకు తెలుస్తుందా? దీని మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. మీరు ఈ మధ్య చాలా వింటుంటారు కదా డైయింగ్ అని చెప్పి. సో ఇది కూడా అట్లా డయబుల్ ఫ్యాబ్రికే అన్నమాట. నేను ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని దీని తర్వాత ఇట్లా డ్యూయల్ షేడ్లో డై చేపించాను. ఇది నా మా కజిన్ రిసెప్షన్కి నేను డిజైన్ చేసుకున్నాను. ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం నేను చార్మినార్ దగ్గర పర్చేస్ చేశాను. మనకు మన డిజైనర్ మనకు ఎవరు స్టిచ్ చేస్తారో వాళ్ళని అడిగితే మన లెహెంగా టోటల్గా ఎంత ఫ్యాబ్రిక్ కావాలి అనేది తెలిసిపోతుంది. మోస్ట్లీ 4-5 మీటర్స్లో సెట్ అయిపోతుంది అనమాట. సో అలా ప్లెయిన్ వైట్ ఫ్యాబ్రిక్ మనకి వర్క్ అంతా వచ్చి ఉంటుంది. అలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇలా 2 కలర్స్ డై చేయించుకున్నాను. దీని బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో కింద మనకు ఈ వైలెట్ కలర్ హైలైట్ అయింది కదా, ఇక్కడ లైట్ కలర్, ఇక్కడ డార్క్ కలర్. సో నేను బ్లౌజ్ కూడా డార్క్ షేడ్లో తీసుకున్నాను అనమాట. అండ్ చున్నీ కూడా నేను డ్యూయల్ షేడ్లో డై చేయించాను. చున్నీ ఆ ఫ్యాబ్రిక్ కాదు, మంచి జస్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా గోల్డ్ కలర్ డాట్స్ వచ్చాయి. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ఇలా డై చేయించుకున్నాను అనమాట. టోటల్గా లుక్ అయితే సూపర్గా వచ్చింది. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు నచ్చిందో లేదో కామెంట్లో నాకు చెప్పండి. ఇక నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇదనమాట నెక్స్ట్ డ్రెస్. ఈ డ్రెస్ ఏంటంటే ఇది యాక్చువల్గా లాంగ్ ఫ్రాక్. నేను రెడీమేడ్తే కొన్నాను అనమాట. లాంగ్ ఫ్రాక్ మోడల్, చున్నీ అట్లా సెట్ వస్తుంది కదా, అలా తీసుకున్నాను. అండ్ 2-3 సార్లు హల్దీకి కూడా వెయిట్ చేశాను. ఇది మంచి గ్రీనిష్ ఎల్లో లాగా ఉంది కదా, హల్దీ అవుట్ఫిట్ లాగా బాగా స్టైల్ చేశాను అనమాట 2-3 టైమ్స్. సో ఎల్లోస్ అంటే మనకు ఎక్కువ హల్దీస్కే యూజ్ చేస్తాం, ఆల్రెడీ 2-3 టైమ్స్ వాడేసాం అని చెప్పి దీన్ని లాంగ్ ఫ్రాక్ నుంచి తీసేసి లెహెంగా లాగా చేయించాను అనమాట. ఏం లేదండి, మనకు పైన వస్తుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి, అది కట్ చేసి కింద పార్ట్ మొత్తం ఇలా లెహెంగా లాగా స్టిచ్ చేశారు. బాగుంది కదా. దీని మీదకి వచ్చి బ్లౌజ్కి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ సిమిలర్ కలర్ వర్క్ వచ్చిందనమాట. అంటే దీని మీద మళ్ళీ ఎక్స్ట్రాగా వేరే కలర్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఈ బ్లౌజ్ కూడా మళ్ళీ ఏదైనా శారీస్కో ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా అన్నట్లు నార్మల్ సెల్ఫ్ కలర్ డిజైన్ వచ్చిన బ్లౌజే తీసుకున్నాను. ఇది జస్ట్ ఇట్లా చిన్న బఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ వీటి మీదికి ఆపోజిట్ కలర్లో ఇలా చున్నీ తీసుకున్నా. ఈ చున్నీ అయితే నాకు చాలా నచ్చింది. కలర్ కానీ కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది. సో మనం వేరే డ్రెస్సెస్ మీదకైనా వేసుకోవచ్చు, ఇలా హాఫ్ శారీ లాగైనా సెట్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్లో మనకి ఇక్కడ రెడ్ అండ్ ఆరెంజ్ ఇలా వచ్చినాయి కదా ఫ్లవర్స్, సో దానికి మ్యాచ్ అవుతాయి అన్నట్లు నేను ఈ చున్నీ తీసుకున్నాను అనమాట. సో టోటల్గా అవుట్ఫిట్ అయితే లుక్ చాలా బాగుండింది. మీకు పక్కన ఇమేజ్ ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన ట్రెడిషనల్ నారాయణపేట అవుట్ఫిట్ అనమాట. నేను ఇలా గ్రీన్ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి. ప్యూర్ నారాయణపేట అయితే మనకి ఇట్లా మంచి షైనింగ్ వస్తుంది అనమాట. చాలా ఇమిటేషన్స్ వచ్చాయి, బట్ కాస్ట్ కూడా పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. మనం కొంచెం ఈ ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమైపోతుంది, దాన్ని చూసి సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ మనకు జనరల్గా నారాయణపేట అంటే ఇలాంటి బార్డర్స్ వస్తాయి కదా, ఇది వచ్చేసి నార్మల్ రెగ్యులర్ నారాయణపేట్ దాని డిజైన్. సో నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. సో చున్నీ అయితే అదే మెరూన్ కలర్ అండ్ నార్మల్ బార్డర్, బట్ లెహెంగాకి మాత్రం ఇలా కొంచెం పైతానీ స్టైల్లో బార్డర్ వచ్చిన లెహెంగా తీసుకున్నాను. బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ తీసుకున్నాను. దానికి వచ్చేసి ఇలా మెరూన్ కలర్ దాంతో ఓనీ పేరప్ చేశాను. సో హాఫ్ శారీ అయితే చాలా బాగా అనిపించింది, గ్రీన్ అండ్ మెరూన్. అండ్ మా అమ్మకు కూడా సేమ్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట. మా అమ్మ అండ్ డాటర్ అవుట్ఫిట్స్ లాగా స్టైల్ చేశాము. ఇక నెక్స్ట్ వచ్చి ఇది ఒక మ్యాక్సీ డ్రెస్ అనమాట. ఇది నేను కరోనా టైంలో అనుకుంటాను, మనం బయటకి ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే కదా, నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. మన మెజర్మెంట్స్ మనమే కొలుచుకొని వాళ్ళకి సెండ్ చేశాను అనమాట ఆన్లైన్లో. నేను ఎలా వస్తుందో మనకు తెలియదు కదా అనుకున్నాను, బట్ పర్ఫెక్ట్ వచ్చింది స్టిచ్చింగ్ అయితే. జస్ట్ ఇది ప్లేన్ అనమాట,
అప్పుడేదో నా బర్త్డేకి అట్లా సింపుల్గా అన్నట్టు ఇలా తీసుకున్నాను. కానీ ఏదైనా మంచి డిజైనర్ దాంట్లో తీసుకుంటే అకేషనల్ వేర్గా కూడా వేసుకోవచ్చు. ఇలా స్లీవ్లెస్ వచ్చిందని చెప్పి నాకు వేరే డ్రెస్ మీద ఇట్లా షార్ట్ కోట్ ఒకటి వచ్చింది అనమాట. ఇలా కాటన్ లో ఇలా ఒక డ్రెస్ మీదకి ఇట్లా కోట్ వచ్చింది. కింద కొంచెం ఇలా రఫిల్ డిజైన్ అండ్ ఇక్కడ స్కై బ్లూ డ్రెస్ కదా, ఇలా స్కై బ్లూతో ఎంబ్రాయిడరీ ఉంది అనేసి ఈ కోట్ దానికి పేరప్ చేసుకున్నాను. బాగుండే డ్రెస్ అయితే. ఇంక ఈ డ్రెస్ నేను డిజైన్ చేసుకున్న అన్నిట్లో నాకు ది మోస్ట్ ఫేవరెట్ అనమాట. బేసిక్గానే నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. కానీ ఇది వచ్చి నేను బ్లాక్ తీసుకోవాలని ఫస్ట్ తీసుకోలేదు. యాక్చువల్లీ చున్నీ ఫస్ట్ తీసుకున్నాను అనమాట. లైక్ ఇదంతా ఒకసారి చూడండి, మగ్గం వర్క్ చున్నీ. ఇందాక నేను చార్మినార్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అన్నాను కదా, అక్కడ డై చేపించుకునే షాప్లో ఈ చున్నీ కనిపించింది. టోటల్ ఇలా జార్జెట్ మీద మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ లాగా వర్క్ చేశారు అండ్ బార్డర్ మొత్తం కడ్డానతో హ్యాండ్ వర్క్ చేశారనమాట. ఈ పీచ్ కలర్ ఎందుకు చూడగానే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ అయితే చున్నీ తీసేసుకున్నాను. తర్వాత ఈ చున్నీకి ఏం పేరప్ చేస్తామని చాలా సేపు థింక్ చేసి పింట్రెస్ట్లో చూసుకొని ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సేమ్ డయబుల్ ఫ్యాబ్రికే, బెనారసీ లాగొచ్చింది మొత్తం. అండ్ బార్డర్ సపరేట్గా ఏం లేదు, ఈ డిజైన్లోనే ఇలా వచ్చింది అనమాట. లైక్ పైనంతా ఒక డిజైన్ అయితే కింద ఒకటి కొంచెం డిజైన్ డిఫరెంట్గా వచ్చింది. సో ఇది అగైన్ వైట్ ఫ్యాబ్రిక్ మీద గోల్డ్ డిజైన్ అనమాట. సో పీచ్కి ఏది బాగుంటుంది అని చాలాసేపు థింక్ చేసి ఇంకా బ్లాక్ కలర్ డై చేయించాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది లెహంగా మాత్రం. లైక్ లంగావుని లాగా వేసుకున్నాను నేను మా ఫ్రెండ్ పెళ్లిలో. ఒకసారి చూడండి, పక్కన ఇమేజ్ ఇస్తాను. నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్. బేసిక్గా డిజైనింగ్ అంటే ఏం లేదండి, అంటే మనకు నచ్చినట్టు మనం వేసుకోవడం అదే అనుకుంటాను నేనైతే. లైక్ మన దగ్గర చాలా డ్రెస్సెస్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా, నేను వాటిని రీయూజ్ లాగా కూడా చేస్తాను అనమాట. ఇందాక ఒక డ్రెస్ చెప్పాను కదా, అది లాంగ్ ఫ్రాక్ అయితే దాన్ని లెహంగా లాగా టర్న్ అవుట్ చేయించాను అన్నట్టు. ఇది కూడా సిమిలర్ అనమాట. ఇది కింద ఇలా వచ్చింది మనకి, ఇది లెహంగా టైప్లోనే వచ్చింది. షరారా మోడల్ అంటారు కదా, అలా ప్యాంట్ రాకుండా ఇలా వచ్చింది అనమాట. టాప్ మనకి షరారా టైప్ టాప్ వచ్చింది. ఎలాగో ఇది బాగుంది కదా, ప్లెయిన్ క్రస్ట్ ఫ్యాబ్రిక్ అండ్ కింద కూడా ఇలా లైట్ గా బార్డర్ వచ్చింది. దీన్ని మనం హాఫ్ శారీ లాగా కూడా చేయించవచ్చు. లైక్ అలా డ్రెస్ లాగా ఒకసారి యూస్ చేయొచ్చు, హాఫ్ శారీ లాగా ఒకసారి యూస్ చేయొచ్చు. సో బ్లౌజ్ అయితే రఫుల్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించేసుకొని ఒక మంచి ఇలా మ్యాంగో ఎల్లో కలర్ ఇక్కత్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా క్రస్ట్ ఫ్యాబ్రికే. ఇలా చున్నీ తీసుకున్నాను అనమాట. భలే సూట్ అయింది ఇది మాత్రం. మనం ఒకే డ్రెస్ని మల్టిపుల్ వేస్లో యూస్ చేయొచ్చండి. ఈవెన్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా, ఇది కూడా స్టిచ్ చేయించుకున్నదే అనమాట. ఇది వచ్చి నర్సింగ్లో ఒక సైడ్ శారీస్ పెట్టేస్తారనమాట, ఓన్లీ శారీస్, దాంట్లో బ్లౌజెస్ ఏమి వచ్చి ఉండవు. మనకు కావాలంటే వేరే పేరప్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక శారీ తీసుకొని నాకు 700 or 800 అంతే పడింది శారీ. సో స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. ఇది మీకు తెలుస్తుందో లేదో, లైట్ షిమ్మరీ డిజైన్ వచ్చి ఉంటుంది అనమాట డ్రెస్ మీద. ఇలా సెట్ చేసేసుకున్నాను. అండ్ వేరే డ్రెస్ మీద చున్నీ లైక్ మెరూన్ లెగ్గిన్తో పేరప్ చేశాను కాబట్టి మెరూన్ అండ్ ఇట్లా బేబీ పింక్ వచ్చిన చున్నీ పేరప్ చేసేసుకున్నాను. సేమ్ ఇలాంటి మోడల్లోనే నేను ఇంకొక ఫ్యాబ్రిక్ చూసాను అనమాట. అగైన్ ఈ లెహంగా స్టిచ్ చేయించుకున్న దగ్గర ఈ ఫ్యాబ్రిక్ ఒకటి కనిపించింది. లైక్ మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అనిపించింది, మనకు ముట్టుకుంటేనే అర్థమైపోతుంది. సో జస్ట్ సీక్వెన్స్ డిజైన్ సింపుల్గా వచ్చింది. లైక్ ఏదైనా మనం సింపుల్గా బయటికి వెళ్ళడానికి అలా యూస్ చేయొచ్చు. సేమ్ మోడల్లో కుట్టించుకున్నాను అనమాట ఈ డ్రెస్ కూడా. అండ్ ఇవన్నీ లైక్ ఇట్లా క్రష్ అయిపోయి ఉన్నాయి, ఇగ్నోర్ చేయండి. ఈ మంత్ అంతా ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఫంక్షన్స్, అట్లా అన్ని వాటికి వేసుకున్నాను. ఇంకా వీటిని ఐరనింగ్ చేయించాలి. ఇది కూడా ఇంకో డ్రెస్ అనమాట. లైక్ ఇది కూడా శారీయే, కట్ పీస్ శారీస్ అంటారు కదా, అట్లాంటి శారీ అనమాట. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా, లైక్ పింక్, ఇది సమ్ పీచ్, ఆరెంజ్, రెడ్ లాగా ఉంది. ఏదైనా వేసుకోవచ్చు మనం ప్యాంట్ అయితే. నా దగ్గర ఆల్రెడీ వేరే డ్రెస్ మీద ఒక చున్నీ ఉందన్నమాట. సో ఆ డ్రెస్ మీదకి ఈ చున్నీతో పేరప్ చేసేసాను. సూపర్గా సెట్ అయిపోయింది. ఇక లాస్ట్ వన్, ఈ లెహంగా గుర్తుందా? లాస్ట్ టైం నా మెహందీ వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తొచ్చి ఉంటుంది. నా మెహందీ లెహంగా అండి. ఆ వీడియోలో కూడా చెప్పున్నాను. ఇది ఎలా అంటే టోటల్ ఫుల్ సేమ్ వచ్చింది అనమాట. లెహంగా ఏది వచ్చిందో టాప్ కూడా అదే వచ్చింది.
మనకి రెండు అదే అయితే అంత హైలైట్ అవ్వదేమో, అండ్ ఈ కలర్ టాప్ వస్తే ఫేస్ అంత ఎలివేట్ అవ్వదు అని అనిపించి నేను ఆపోజిట్ బ్లౌజ్ ఒకటి సెట్ చేసుకున్నాను అనమాట. చూపిస్తాను ఒకసారి. సో ఇలా హాఫ్ పట్టులో డిజైన్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, మంచి ఆరెంజ్, ఇలా రఫుల్ హ్యాండ్స్ పెట్టించేసాను. సూపర్గా సెట్ అయిపోయింది ఇది మాత్రం. మనకు వేరే శారీస్ మీదకి అట్లా కూడా ఈ బ్లౌజ్ యూస్ చేసేయచ్చు ఈజీగా. అండ్ దీనికి చున్నీ నెట్టెడ్ వచ్చింది అనమాట. ఇది రెడీమేడే కాబట్టి ఇట్లా నెట్టెడ్ చున్నీ విత్ ఇట్లా బార్డర్ వచ్చింది. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుండింది. సో ఇదండి నేను ఓన్గా డిజైన్ చేసుకున్న నా లెహెంగా కలెక్షన్. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హారిక స్టోరీస్.